తాళలేక తండ్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి చేసిన అప్పులకు కొడుకుపై తప్పుడు కేసులు బనాయించి ఇంటికి తాళాలు వేసి తరిమేసిన ఘటన పొన్నూరులో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే పొన్నూరు పట్టణం 3వ వార్డ్ సిద్ధి వినాయక నగర్కు చెందిన కూనపరెడ్డి శ్రీనివాసరావు వ్యవసాయం చేస్తూ ధాన్యం బ్రోకర్గా పనిచేసేవాడు. వ్యవసాయంలో నష్టాలు వచ్చి 2023లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడు వెంకటేష్ను అప్పులు తీర్చాలని ఈ నెలలో 13 మంది రైతులు పొన్నూరు అర్బన్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు సిఐ వీరానాయక్ వెంకటేష్ను స్టేషన్కి పిలిపించి నిర్బంధించి బలవంతంగా నాన్ జ్యుడిషియల్ స్టాంపులు, ఖాళీ ప్రామిసర్ నోట్లు, తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకొని పంపించారు. మరలా తమ ఇంటి తాళాలు వేసి తమకు అప్పచెప్పాలని బెదిరించినట్లు వెంకటేష్ తెలిపారు. చేసేది లేక బాధితుడు ఈ నెల 22న జిల్లా ఎస్పీ గ్రీవెన్స్కు ఫిర్యాదు చేశాడు. ఏమైందో ఏమిటో కానీ తెల్లారేసరికల్లా ప్రముఖ దినపత్రికలో రైతులను మోసగించిన వ్యాపారిపై కేసు అని హెడ్లైన్లో పెట్టి మరీ ప్రచురించారు. వ్యాపారి 40 లక్షలు ఇవ్వాలని 13 మంది రైతులు ఫిర్యాదు చేసినట్లు సిఐ కేసు నమోదు చేశారని ప్రచురించారు. బాధితుడు వెంకటేష్ కారు డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పోలీసులు తనపై తప్పుడు కేసు నమోదు చేశారని బాధితుడు వెంకటేష్ మీడియా ముందు వాపోయాడు. తమ ఆస్తిని కాజేయాలని పన్నాగం పన్నారని, తన కుటుంబాన్ని రోడ్డుపాలు చేశారని తెలిపాడు. జిల్లా ఉన్నతాధికారులు విచారించి తమకు న్యాయం చేయాలని కోరాడు. ఈ కేసు విషయమై అర్బన్ సిఐ వీరానాయక్ను వివరణ కోరగా వెంకటేష్ పై ఫిర్యాదు అందిందని విచారిస్తున్నామన్నారు. వెంకటేష్ అండి, మాది గుంటూరు జిల్లా పొన్నూరు మండలం పొన్నూరు అండి. కలపాలను నివసిస్తున్నానండి. మా నాన్నగారు 2022లో గులికలు మింగి చనిపోయాయండి. దానికి అప్పులు బాగా తట్టుకోలేక ఆయన గులికలు మింగి చనిపోయాయండి. దీని గురించి పొన్నూరు అర్బన్ పోలీస్ స్టేషన్ టౌన్లో కేసు కూడా మా అమ్మ ఫిర్యాదు మేరకు కేసు ఉందండి. ఈ వారం రోజుల నుంచి 15 రోజుల నుంచి సీఏ గారు నన్ను ఇబ్బంది పెట్టి ఆ అప్పులు నన్నే కట్టాలని చెప్పి నా పేద ప్రామిసరీ నోట్లు, రిజిస్టర్ వీటి మీద సంతకాలు పెట్టించుకున్నాండి. మళ్ళీ గాను మా ఇల్లు కూడా ఖాళీ చేయించి ఇంటి తాళం కూడా హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నానండి. దీని గురించి నేను ఎస్పీ ఆఫీసులో కంప్లైంట్ ఇవ్వగా ఎస్పీ ఆఫీస్ కంప్లైంట్ పెట్టామండి. ఇది తెలుసుకొని ఎమ్మెల్యే సీఏ గారు నా పేరు తప్పుడు కేసులు బనాయిస్తున్నాండి. నేను మొక్కజొన్న వ్యాపారం చెప్పి పెట్టాను. నేను సాధారణ కారు డ్రైవర్ అండి. నేను పై ఉన్నతాధికారులు దీన్ని పర్యవేక్షించి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. న్యాయం చేయలేని పరిస్థితుల్లో నేను మా పిల్లలందరూ పురుగుల మందు తాగి చనిపోయానండి.